గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ శంకర్ గారి డైరెక్షన్లో దిల్ రాజు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న సినిమా గేమ్ చేంజర్. అయితే RRR సినిమా తరువాత రామ్ చరణ్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్కి గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన జరగండి జరగండి సాంగ్ కొన్ని అనుమానాలని క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజెస్లో మాత్రమే రిలీజ్ చేసింది. దీంతో గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా కాదేమో అని కంగారు పడిన రామ్ చరణ్ ఫ్యాన్స్కి ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు గారు. సినిమాని పాన్ ఇండియా రేంజ్లోనే విడుదల చేస్తాం అని మెగా ఫ్యాన్స్కి ప్రామిస్ చేశారు దిల్ రాజు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసాం, ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేయడం జరిగింది. పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తాం. ఆ రిలీజ్ డేట్ ఏంటి అనేది శంకర్ గారు అనౌన్స్ చేస్తారు అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంచారు మెగా ఫ్యాన్స్కి దిల్ రాజు. సో అయితే క్రియేటివ్ జీనియస్ శంకర్ గారు ఇటీవల చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడం చూసాం మనం. దాంతో ఆయన మళ్ళీ తన కలిసి వచ్చిన ఫార్ములా, పాత ఫార్ములా అయినటువంటి సోషల్ మెసేజ్తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనింగ్ స్టోరీ తోటి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. మరొక 3 నెలలు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఆ తర్వాత రిలీజ్ డేట్ని కూడా స్వయంగా శంకర్ గారే అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ సినిమా మొదటి నుంచి అనుకుంటున్నట్టే పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తామని దిల్ రాజు అనౌన్స్ చేయడం జరిగింది.